ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12:2. ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను అని. వాగ్దాన నెరవేర్పుకి తగినట్టుగా జీవించాడు. తడబడినా సరే మరలా దేవుని యొద్దకు, దేవుని మార్గంలోకి చేర్చబడ్డాడు. వాగ్దానానికి కట్టుబడి ఉన్నాడు. మనం కూడా నూతన సంవత్సరంలో వాగ్దానాలు తీసుకుని ఉంటాం. అయితే ఆ వాగ్దానం ఆశీర్వాదమైన, గద్దింపైన, నీ తప్పుని ఎత్తి చూపడమైనా సరే, ప్రామిస్ కార్డులో ఏం వచ్చినా అది దేవుడు ఇచ్చిందే అని గమనించి ఆ తీసుకున్న వాగ్దానాన్ని బట్టి నమ్మకంగా జీవించాలి. ఆ ఒక్కరోజే ఆ వాగ్దానాన్ని చూసి మురిసిపోకుండా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అంతేకాదు, నీ జీవితంలో ఉన్న తప్పులను సరిచేసుకొని ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే వారిగా మనమంతా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.